నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైనటువంటి ఏపీ టెట్ నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి రిలీజ్ అయింది మనకు 2024 సంబంధించి. సో దీనికి సంబంధించి నేను పూర్తి వివరాలు ఈ వీడియోలో అందిస్తున్నాను. ఫీ ఎంత ఉండబోతుంది, ఎలిజిబిలిటీ ఏంటి, అలాగే దీని ప్యాటర్న్ ఏంటి, దీని సిలబస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇప్పటివరకు అయితే లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కానీ, అప్డేట్ కానీ, నోటిఫికేషన్ కానివ్వండి, ఇలాంటి లేటెస్ట్ న్యూసెస్ కానివ్వండి, ఏదైనా కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో ఇక మనం చూసుకున్నట్లయితే ఇది మనకు ఏపీ టెట్ అనేది ఆన్లైన్లో మనకు నిర్వహిస్తారు. ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది, అప్లికేషన్ కూడా మనం ఆన్లైన్లోనే మాత్రమే వేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే టెట్ ఆల్రెడీ డిఎడ్ కానీ, డిఎల్ఎడ్ కానీ, బీఎడ్ కానీ ఎవరైతే క్వాలిఫై ఉన్నారో, ఆల్రెడీ అయిపోయి ఉన్నారో, లేదా ప్రజెంట్ ఇప్పుడే ఇంకా ఎవరైతే చివరి దశలో అంటే లాస్ట్ సెమిస్టర్ చదువుతున్నారో వాళ్ళు కూడా ఏపీ టెట్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ దీనిలో పేపర్లు మనం చూసుకున్నట్లయితే పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పేపర్ 1A అంటే నార్మల్ వాళ్ళు, పేపర్ 1B అని చూసుకున్నట్లయితే స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో, అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మనం ఫీ గురించి చూసుకున్నట్లయితే మనకు దీంట్లో 750 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒక్కో పేపర్కి 750 రూపీస్. అలా మీరు ఎన్ని పేపర్లు పే చేస్తే అన్ని పేపర్లకు మీరు 750 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మనకు 8 నుంచి 17th ఫిబ్రవరి వరకు అయితే ఫీ పేమెంట్ అనేది ఉంటుంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 8th ఫిబ్రవరి నుంచి 18th ఫిబ్రవరి వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, క్లియర్గా అయితే వీళ్ళు నోట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నోట్ మీరు చాలా జాగ్రత్తగా అయితే చదవాల్సి ఉంటుందండి ఇక్కడ. అలాగే ఏదైతే ఉందో మనకు ప్రొసీజర్ ఏదైతే ఇక్కడ ఇచ్చారు వెబ్సైట్, ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా అయితే అప్లై చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నారంటే 750 రూపీస్ పొరపాటున మీరు ఏదైనా మిస్టేక్స్ ఏవైనా ఉన్నా కూడా అది కూడా విత్ ఇన్ డ్యూ డేట్ అంటే మనకు 8 నుంచి 17th మధ్యలోనే మీరు మళ్ళీ 750 రూపీస్ పే చేసేసిన తర్వాతనే మీరు కొత్త అప్లికేషన్ వేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఫిల్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి, లేదంటే 750 రూపీస్ మళ్ళీ మీరు ఎగ్జామ్కి పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామ్ సెంటర్ చూసుకున్నట్లయితే 24 డిస్ట్రిక్ట్లలో మేము కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎక్సెప్ట్ మన్యం అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మనకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం లేదని చెప్పడం జరిగింది. ఇంకా మనం దీని గురించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే వీళ్ళు ఎగ్జామ్ సెంటర్ సంబంధించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే చెప్పాం కదా, ఇప్పటి వరకు ఎవరైతే ఆల్రెడీ పాస్ అయి ఉన్నారో, ఎవరైతే ప్రెజెంట్గా ఇంకా చదువుతున్నారో, లాస్ట్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళు కూడా అయితే ఈ టెట్ ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మంచి అవకాశం, ఎందుకంటే డిఎస్సి ఆల్రెడీ విడుదల అయిపోయింది. సో డిఎస్సికి మనకు 12th ఫిబ్రవరి నుంచి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకొని మనం 22 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇలాగే ఎలిజిబిలిటీ మనం చూసుకున్నట్లయితే డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే కంటెంట్ అండ్ సిలబస్ ఆఫ్ ఏపీ టెట్ అని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి, స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ పేపర్ 1A అండ్ B అని చెప్పేసి క్లియర్గా 150 మార్క్స్ అయితే మనకు ఎగ్జామ్ ఉండబోతుంది. 150 మార్కులలో కూడా మనకు పేపర్లు కొన్ని పార్ట్స్లో ఉంటాయి. ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 1, అలాగే లాంగ్వేజ్ 2 ఉంటుంది. అలాగే మనకు ఏవైతే ఉంటాయో మ్యాథ్స్ అండ్ సైన్స్ 60 మార్క్స్ ఉండబోతున్నాయి. అలాగే సోషల్ వాళ్ళకైతే సోషల్ సైన్స్ సంబంధించి, సోషల్ స్టడీస్ సంబంధించి 60 మార్క్స్ ఉండబోతున్నాయి. అలాగే ఎవరైతే లాంగ్వేజ్ టీచర్స్ ఉన్నారో వాళ్ళకి సపరేట్ వాళ్ళ యొక్క లాంగ్వేజ్లో 60 మార్క్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎడ్జిటీ వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకు ఈవీఎస్ కానివ్వండి అవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మనకి ఇక్కడైతే ఎగ్జామ్లో ఉంటాయని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు క్వాలిఫై మార్క్స్ అని ఇవ్వడం జరిగింది. 150కి రాసిన తర్వాత ఓసీ వాళ్ళకైతే 50% మార్క్స్ అయితే రావాలి, బీసీ వాళ్ళకైతే 50% రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 40% మార్క్స్ అయితే దాంట్లో రావాలని చెప్తున్నారు. అప్పుడే క్వాలిఫై అయినట్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే టెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. ఒకసారి క్లియర్ చేశారంటే మీరు మళ్ళీ ఇంకా నెక్స్ట్ రాయాల్సిన అవసరం లేదు. అది మీ జీవితాంతం వరకు, అంటే మీరు ఎప్పుడు దాకా జాబ్ కొడతారో అప్పటి వరకు అయితే మీకు అది ఆ సర్టిఫికేట్ వ్యాలిడే అని చెప్పడం అయితే జరిగింది. సో మీరు చాలా జాగ్రత్తగా చదివి మీ యొక్క ప్రిపరేషన్ బాగా చేసి మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి వస్తుంది కాబట్టి ఇది వెయిటేజ్ 20% వెయిటేజ్ ఉంటుంది డిఎస్సిలో అని చెప్పడం అయితే జరిగింది. సో చాలా స్కోర్ చేసుకోండి, ఎంత స్కోర్ చేయగలిగితే అంత స్కోర్ చేసుకున్నట్లయితే మీకు డిఎస్సిలో చాలా బెనిఫిట్ అవబోతుందండి. ఇక మనకు ఇన్ఫర్మేషన్ నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, మనకు నోటిఫికేషన్ అనేది 8th ఫిబ్రవరికి వస్తుంది. అలాగే అప్లికేషన్ ఫీ పే చేయడానికి అయితే 8 నుంచి 17 వరకు, అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేయడానికి అయితే 8 నుంచి 18th వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే 19th మనకు మాక్ టెస్ట్ ఆన్లైన్లో మనకు అవైలబిలిటీ వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే
23 నుంచి మనకు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అయిపోతాయి. అలాగే 27 నుంచి మార్చ్ 9 వరకు అయితే మనకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉంటాయి. 2 సెషన్లలో ఉంటాయి. ఇవి కూడా 2 సెషన్స్లలో ఉంటాయి కాబట్టి మార్నింగ్ సెషన్ వచ్చేసి 9:30 నుంచి 12 వరకు ఉంటుంది. అలాగే సెకండ్ సెషన్ వచ్చేసి మనకు 2:30 నుంచి 5 PM వరకు అయితే ఉండబోతుంది. అలాగే ఒక ఇనీషియల్ ఆన్సర్కి మనకు 10 మార్చ్కి అయితే వస్తుంది. మనకు మళ్ళీ అబ్జెక్షన్ మనం 11th మార్చ్ వరకు అయితే చేసుకోవచ్చు. అలాగే 13th మార్చ్కి అయితే మనకు ఫైనల్ ఆన్సర్కి అనేది వస్తుంది. 14th మార్చ్కి అయితే మనకు ఫైనల్ రిజల్ట్స్ వచ్చేస్తాయండి. ఇది మనకు ఏపీ టెట్ సంబంధించి మనకు ఓవరాల్గా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. అయితే మీకోసం నేను మళ్ళీ ఒకసారి అది స్క్రీన్ షాట్ పెడతాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఇది హెల్ప్ అవ్వచ్చు. కాబట్టి ఈ డేట్స్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పెట్టుకున్నట్లయితే మీకు చాలా యూజ్ అవుతుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మనం చూద్దాం ఎలా అప్లై చేయాలని కూడా. సో అది కూడా మీకు యూజ్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు అది కూడా చూద్దాం. ఇది మనకు ఏపీ టెట్ 2024 సంబంధించిన వివరాలు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వగానే ఇక్కడ చూడండి క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఇక్కడ నుంచి కూడా మీరైతే ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏపీ టెట్ ఫిబ్రవరి 2024 అని చెప్పేసి సిలబస్ క్లిక్ హియర్ ఉంది కదా. సో క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మీకు సిలబస్ డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే నోటిఫికేషన్ ఎదురు క్లిక్ హియర్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీరు నోటిఫికేషన్ ఇందాక నేను చెప్పినటువంటి నోటిఫికేషన్ అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్లయితే మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంటే ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఎన్ని మార్క్స్ ఇవన్నీ కూడా క్లియర్గా అయితే దాంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే షెడ్యూల్ ఇందాక నేను లాస్ట్లో మీకు ఒక స్క్రీన్ షాట్ తీసుకోవడం చెప్పాను కదా, సో అది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇకపోతే మీరు పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, క్లిక్ హియర్ టు పేమెంట్ అని చెప్పేసి ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనం అప్లికేషన్ అనేది చేస్తాము. అలాగే క్యాండిడేట్ లాగిన్ అప్లికేషన్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకు ఫర్దర్గా అప్లికేషన్ వేయాలంటే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ ఐడి లాగిన్లో వచ్చేసి మనం చూసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్స్ మనకు డౌన్లోడ్ అయిపోతాయి కదా, సో 23 నుంచి అప్పుడు మనకి ఇక్కడ హాల్ టికెట్స్ ఎదురుగా క్లిక్ చేయాలని చెప్పేసి వస్తుంది. అలాగే రెస్పాన్స్ షీట్స్ తర్వాత వస్తాయి. ఇవన్నీ కూడా ఇంకా మనకు చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి. అలాగే ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు లైట్గా, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అప్లికేషన్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఓల్డ్ డిఎస్సికి సంబంధించి ఓల్డ్ టెట్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ క్లిక్ చేయాలని చెప్పేసినట్లయితే మనకు ఓల్డ్ టెట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూడవచ్చు. ఇప్పుడు మనకి ఎలా అప్లై చేయాలన్నట్లయితే ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు పేమెంట్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకు పేమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేంటంటే మీరు ఎన్ని పేపర్లకైతే అప్లై చేయాలనుకుంటున్నారో అన్ని పేపర్లు ఒకేసారి చూస్ చేసుకోండి అని చెప్పేసి ఒక నోట్ లాగా వచ్చిందనమాట పాపప్. సో దీన్ని క్లోజ్ చేసేస్తే మనకు అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నేము అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ చేసేయండి. అలాగే మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళ కాదా చేస్తాను అని చెప్పేసి పెట్టినట్టయితే ఇక్కడ చూడండి పేపర్స్ చూస్ పేపర్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి మీరు 3 పేపర్లు అప్లై చేస్తే 3 పేపర్లు అప్లై చేయొచ్చు, లేదా ఎస్జిటి అప్లై చేస్తే ఓన్లీ పేపర్ 1A. అలాగే ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ కోసం అప్లై చేస్తారో పేపర్ 1B వాళ్ళైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మనకు స్కూల్ అసిస్టెంట్ సంబంధించి కూడా సేమ్ అలాగే ఇచ్చారు. సోషల్ అయితే సోషల్, సైన్స్ మ్యాథ్స్ అయితే సైన్స్ మ్యాథ్స్ వాళ్ళైతే క్లిక్ చేసుకొని పెట్టుకోండి, టిక్ చేయాలి. అలాగే లాంగ్వేజ్ టీచర్లకి అయితే వాళ్ళు ఇక్కడ 2A అని చెప్పేసి లాంగ్వేజ్ అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు మీ యొక్క లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ అమౌంట్ అనేది వస్తుంది. ఈ అమౌంట్ వచ్చిన తర్వాత కింద క్యాప్చా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక క్యాప్చా ఇచ్చారు. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇంకా ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ అని చెప్పేసి ఉంది కదా, సో దీని మీద చేస్తే మనకు అప్లికేషన్ అనేది ప్రివ్యూకి వెళ్ళిపోతుంది. అక్కడ మళ్ళీ మీ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకొని మళ్ళీ మీరు పే చేస్తే అక్కడ ఫర్దర్గా మీరు పేమెంట్ అది చేసేసిన తర్వాత మళ్ళీ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది, ఒక లాగిన్ ఒక క్యాండిడేట్ ఐడి అనేది వస్తుంది. అది జాగ్రత్త పెట్టుకోవాలి. ప్రతిసారి మీరు ఆ ఐడి వేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేసిన తర్వాతనే మీకు క్లియర్గా మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, సో క్యాండిడేట్ లాగిన్ అని వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్లో వెళ్ళేసి ఈ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు చూడండి ఇక్కడ నేను చెప్పాను కదా క్యాండిడేట్ ఐడి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాప్చా ఇచ్చారు. అది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు సబ్మిట్ లాగిన్ అని చేసినట్లయితే మనకు డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ కూడా వస్తాయి. సో ఫర్దర్గా మన అప్లికేషన్ వేసేసి మనం ఈ ఏపీ టెట్ 2024 అయితే అప్లికేషన్ చేయొచ్చు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, దాన్ని తప్పకుండా రిప్లై ఇస్తాను. నేను మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ బులెటిన్ వీడియో కూడా మీకోసం అయితే దాంట్లో కూడా చేస్తాను. సేమ్ ఇన్ఫర్మేషన్ అక్కడ కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ కావాలనుకుంటే కింద చేస్తాను, కామెంట్ చేయండి, అయినా కూడా నేను మీకు చేసి పెడతాను. సో మీకు యూస్ఫుల్ అవ్వడానికి కోసం ఇంకా ఏవైనా కానీ ఏదైనా వీడియోస్ రిక్వెస్ట్ అయినా కూడా మీరు దాంట్లో చేసినట్లయితే దానికి అనుగుణంగా నేను మీకు వీడియోస్ అని కూడా ప్రొవైడ్ చేస్తాను. మీ యొక్క ప్రిపరేషన్ కూడా ఇంకా బాగా చేస్తుందని ఆశిస్తున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు అయితే లైక్ చేయకుండా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కానీ సింబల్ నొక్కి ఆల్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కానివ్వండి అప్డేట్ కానివ్వండి మొదటగా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మనం లైన్ ఉందండి, మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్. అలాగే చివరికి నేను చెప్పేదంటే మూవ్ జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.